ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆగ్రహంతో ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్యాగ్లైన్ పెట్టారు. చంద్రబాబు దుష్ట పరిపాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీస్ యంత్రాంగం నడుస్తుంది అంటూ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ ట్యాగ్ చేశారు. రాజకీయ అణిచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పరిపాలనలో పూటకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటుతున్నారు అంటూ అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయిన దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను నడి రోడ్డుపై దాడులు చేసినా అరెస్టులు చేయట్లేదు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఎవడైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే గొంతులో మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా? కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి దాదాపు 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకే లేదయ్యా. తన కూతురు ఫోటోలు పట్టుకొని ఆ తండ్రి వీధి వీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకే కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదైతే నానా రచ్చ చేస్తున్నా ఎవడూ పట్టించుకోవడం లేదు. నిందితులతో కుమ్ముక్కై రాష్ట్రంలో పరిపాలన ఎక్కడికి వెళ్తుందంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే ఇలాంటి దారుణ ఘటనలో వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పైతే ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు తిరిగి కేసులు పెట్టడం, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్లుగా మీ పోలీస్ వ్యవస్థ నడుపుతున్నారు. ఇక సాయికృష్ణ లాకప్ డెత్, శవం ఏకంగా మాయం చేసి కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాలే లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలత చెందుతున్నా మీ దగ్గర స్పందన లేదు చంద్రబాబు. గంగమ్మ, తిరుపతమ్మలు లాకప్ డెత్తులు, పోలీస్ వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను తీవ్ర తలవంపులకు తెస్తున్నాయి. అయినా మీ బరి తెగింపునకు కట్టడే లేదు. వీటన్నిటిని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ అనార్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగానే మీరు ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఈ ఆదేశాలు చేరేలా పోలీసులకు హుకుం జారీ చేస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అవుతుంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఉస్మానియా గోల్డ్ మెడల్ జర్నలిస్టు కేవీఆర్ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీస్ బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటికి చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో పెట్టి జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం. యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్ వచ్చినప్పటికీ అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించే కార్యక్రమం చేస్తున్నారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టి అభియోగాలు మోపారు. చంద్రబాబు గారు, మీరు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లతో సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటిని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా. విమర్శలకు నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం, పోలీస్ స్టేషన్ల మీదకి వారిని పంపి దాడి చేయించడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు కావా? ఇది రాజ్యాంగ హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. చంద్రబాబు గారు, రాష్ట్రంకు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు, జంగిల్ రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పరిపాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమే అని నమ్మకం కలిగేలా వ్యవస్థ ఉండాలి.
రాజకీయ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా తాను స్పందించారు. ఇటీవల మనం చూస్తున్నాము, ప్రతిరోజు ఒక అరాచకం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సాక్షాత్తు అరెస్టులు చేయడం, బెయిల్ వచ్చినా కూడా మరో స్టేషన్లో కేసు అంటూ మళ్ళీ అదుపులోకి తీసుకోవడం. కేవలం వీళ్ళు చేసిన తప్పేంటి? ప్రశ్నించడం. ఒక వ్యక్తి ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తాము, ఇబ్బంది పెడతాము, ఇతరులు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తాము అనే కార్యక్రమంకి శ్రీకారం చుట్టిన కూటమి చేస్తున్న అత్యంత దారుణమైన వైఖరి ఇది. సాక్షాత్తు స్టేషన్లోనే లాకప్ డెత్తులు చంపేస్తూ శవాలను మాయం చేసే కార్యక్రమం చేస్తూ కోర్టులను తప్పుదో పట్టించే మార్గాల్లో అడుగులు వేస్తూ పోతున్న కూటమి సర్కార్కు రాబోయే కాలంలో పెద్ద హెచ్చుతగ్గులే ఉంటాయని, ఇప్పుడు ఏదే అధికారంని చూసుకొని అయితే విర్రవీగుతున్నారో రాబోయే కాలంలో అధికారం కుప్పకూలే పరిస్థితి రాక మానదు, ఆ రోజు మీకు దగ్గరలోనే ఉంది అంటూ జగన్ చాలా ఆవేదనతో ఆగ్రహం చెందారు. ప్రతిరోజు జరుగుతున్న అన్యాయాలు పక్కన పెట్టి ఎక్కడో ఏదో జరుగుతుంది అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈరోజు గత 2-3 రోజులుగా రావణ్ను, యూట్యూబర్లో ప్రశ్నిస్తున్న రావణ్ను అరెస్ట్ చేశారు. అతను చేసిన తప్పేమిటి? కేవలం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాదిరిగానే తాను మాట్లాడడమే ఇప్పుడు తప్పైందట. పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకొని కొడతాను నా కొడకల్లారా అంటే తప్పు లేదట. ఎవడొస్తాడో రండ్రా నా కొడకల్లారా అంటే తప్పు లేదట. ఇది వ్యవస్థలను రెచ్చగొట్టినట్టు కాదా? మరి ఇదే కేసులో పవన్ కళ్యాణ్ను బొక్కలో వేయాలి కదా, మరి ఎందుకు ఆనాడు పవన్ కళ్యాణ్ బొక్కలో వేయలేదు? ఈరోజు ఇదే కేసులు పెట్టి ప్రశ్నిస్తున్న రావణ్ ఎందుకు బొక్కలో వేసే కార్యక్రమం చేస్తున్నారు? ఎటుబెట్టి అధికారం చేతిలో ఉందనే కదా. ఇదే అధికారం రేపు మారినప్పుడు మరి ఇదే పని వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు సమర్థిస్తారా? లేదంటే మేము కూడా చేస్తాం వాళ్ళు చేస్తున్నారు లింక్ అయిపోయింది అంటారా? అల్టిమేట్గా ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రజాక్షేత్రంలో ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీస్ వ్యవస్థను అత్యంత దారుణమైన స్థాయికి తీసుకెళ్లడంలో రాజకీయ నాయకుడిగా ఉంటున్న అధికారాన్ని చెలాయిస్తున్న వాళ్ళ చేతిలో ఇది చాలా కీలుబొమ్మగా మారడం అత్యంత దారుణం. అలా జరిగి ఉండాల్సింది కాదు. ఇది రాబోయే రోజుల్లో పెను తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఢిల్లీ దృష్టికి కూడా జగన్ ఈ విషయాలను తీసుకోలే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి అరాచకరం వెనుక చంద్రబాబు, లోకేష్ రాజ్యాంగం, పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఉన్నాయి అనేది క్లియర్గా కనబడుతున్న తరుణంలో పైగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా తాజాగా మాట్లాడుతున్న మాటలు చూసినా, తన హావభావాలు చూసినా నిజంగా ఏ రకంగా మనుషులను రెచ్చగొడుతున్నాడు అనేది కనబడుతుంది. అధికారంలో వస్తామా, అధికారంలో రామా అన్నది కాదు, మీరు అధికారంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి. సూపర్ 6 ఏం అయ్యాయో చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తుంగలోకి తొక్కి మీకు కావాల్సినట్టు వాంటెడ్గా మీకు నచ్చిన పనులు చేసుకుంటూ ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ పోతున్న విధానానికి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఓట్లతో మళ్ళీ గుణపాఠం చెప్పేదానికి సిద్ధం అవుతూనే ఉన్నారు. ఈ వీడియోని అసలు ఒకటి షేర్ చేయండి.